ప్రతి ఆలయం ఒక కథ చెబుతుంది. కానీ కొన్ని ఆలయాలు మనం వినకపోయినా మనసుకు ఏదో చెప్పేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్! నేనైతే ఈరోజైతే సంగారెడ్డి జిల్లా కొడకంచి గ్రామంలో ఉన్న ఈ టెంపుల్‌కైతే వచ్చేసాను. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ అక్కడ అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లో ఇది సాధారణ ప్రదేశం కాదని అర్థమవుతుంది నాకైతే. చాలా అనిపించింది ఈ టెంపుల్‌కొచ్చిన. ఇన్ని టెంపుల్స్ అయితే చూశాను. కానీ ఇంత పవర్‌ఫుల్ టెంపుల్, ఇంత కామ్, పీస్‌ఫుల్, ఇంత డెకరేట్ లేకుండా ఒక టెంపుల్ అయితే ఇప్పుడే నేను చూశాననమాట. ఆ నిశ్శబ్దం, ఆ వాతావరణం ఏదో ప్రత్యేకమైన ఫీల్ ఇస్తుందనమాట. ఆ ఫీల్ వెనకాల ఏముంది, ఈ ఆలయం ఎందుకంత ప్రత్యేకం, ఇప్పుడు మనమైతే ఒక్కొక్కటి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయంలోకి నెమ్మదిగా అడుగుపెట్టినప్పుడు బయట ఉన్న శబ్దం అయితే ఒక్కసారిగా మాయమవుతుంది. చుట్టూ ఉన్న నిశ్శబ్దం మనలో ఉన్న ఆలోచనలు కూడా నెమ్మదిగా తగ్గిస్తుంది. శివలింగం ముందు నిలబడినప్పుడు ఒక సింపుల్ నిర్మాణం, కానీ లోపల చాలా లోతైన ఫీల్. అక్కడ అభిషేకం జరుగుతుంటే ప్రతి నీటి చుక్క పడే శబ్దం కూడా వినిపించేంత ప్రశాంతత అనిపిస్తుందన్నమాట. అది కేవలం పూజ కాదండి, మనసుకు ఒక ఆత్మీయ అనుభవంలా అనిపిస్తుంది. నేనైతే శివయ్యకైతే అభిషేకం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు కదా, సో అందుకని నేను శివయ్యకైతే ప్రతిరోజు చేసుకుంటాను. ఆ శివుని కృప అయితే నా మీద ఉండాలని చెప్పేసి నేనైతే ప్రతి నిత్యం అయితే శివయ్యనైతే వేడుకుంటాను. ఇంకా ఈ ప్రదేశంలో ఒక చాలా విషయం ఏంటంటే, ఎంత టైం గడిచిందో కూడా తెలియకుండా అక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట. ఎందుకు అలా అనిపిస్తుందో కూడా తెలీదు. ఇది అక్కడ వాతావరణం వలన లేక దైవశక్తి వలన మనకు ఖచ్చితంగా తెలియదనమాట. కానీ మనసుకు మాత్రం అక్కడే కట్టిపడుతుంది. ఇంకా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక అనుభూతి అనమాట. ఇక్కడ ఉన్న మరో గొప్ప ప్రత్యేకం ఏంటో తెలుసా? శివుడు మరియు ఆదినారాయణ స్వామి ఇద్దరు కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం. ముందు శివుడిని దర్శించుకొని ఆ తర్వాత ఆదినారాయణ స్వామిని అయితే దర్శించుకోవాలి. నేనైతే ముందు శివుని దర్శించుకొని ఆదినారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ స్వామివారికి కిందే కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. అక్కడైతే ఫోన్ అయితే అలో లేదు, ఫొటోస్ అయితే తీసుకొని లేదు. సో ఆ ఫొటోస్ అయితే నేను అవి షేర్ చేయట్లేదు. ఇంకా మనసులో ఒక బ్యాలెన్స్ అయితే వచ్చినట్టయితే అనిపిస్తుంది. శివుడు అంతర్ముఖ శాంతి, ఆదినారాయణ స్వామి స్థిరత్వం, ఈ రెండు కలిసినప్పుడు ఒక పూర్తి అనుభూతి అయితే కలుగుతుంది. ఇది ఆలయంలో ఫీల్ అవుతుందన్నమాట. ఈ ఆలయం పక్కనే ఉన్న కోనేరు చూడటానికి సాధారణంగా కనిపిస్తుంది. కానీ అక్కడ కాసేపు కూర్చుంటే మనసుకు చాలా నెమ్మదిగా మారుతుంది. ఇంకా నీళ్ళలో పడే కాంతి, చుట్టూ ఉన్న నిశ్శబ్దం, ఇవి కలిసి ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఇస్తాయి. ఎవరు మాట్లాడకపోయినా అక్కడ ఏదో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇది ఆ కోనేరు ప్రత్యేకత అనమాట. ఇంకా ఆలయంలో ఒక చిన్న కానీ ఆసక్తికరమైన నమ్మకం కూడా ఉంది. ఇంకా అక్కడ ఏంటంటే బల్లి కనిపించడం, ఇది సాధారణ విషయం కాదు అని భావిస్తారు. సూచనకంగా తీసుకుంటారంట. ఎందుకు అలా భావిస్తారనేది అయితే నాకైతే తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఈ నమ్మకం ఆ ప్రదేశానికి ఒక మిస్టరీ టచ్ ఇస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ టెంపుల్ చాలా సింపుల్గా ఉంటుంది. చాలా పెద్దగా అలంకారంగా అయితే ఉండదు. కానీ ఆ ప్రదేశం అసలు శక్తి, సింప్లిసిటీ, నిశ్శబ్దం, ఆధ్యాత్మికత, ఈ మూడు కలిసినప్పుడు మనసుకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది. ఇది ఆలయంలో స్పష్టంగా అయితే అనిపిస్తుంది. కానీ కొన్ని ప్రదేశాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అయితే ఇస్తాయి. ఈ ఆలయం కూడా అలాంటిదే. ఇక్కడికి వెళ్ళి కాసేపు గడిపితేనే అసలు అనుభవం అర్థమవుతుంది. ఈ పవిత్ర స్థలం పేరైతే కొడకంచి టెంపుల్. మీరు ఎప్పుడైనా ఈ ప్రదేశానికి వెళ్ళారా? వెళ్ళి ఉంటే మీ అనుభవం అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా వెళ్ళాలనుకునే వారైతే లొకేషన్ కావాలంటే లొకేషన్ కామెంట్ చేయండి. మీకైతే అన్ని వివరాలు అయితే నేను అందిస్తాను. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు అయితే మీకు కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల గురించి, మరిన్ని టెంపుల్ రహస్యాల గురించి నా ఛానల్ అయితే డెఫినెట్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి తెలుసా మీకు? ఈరోజైతే ఒక రీజన్ ఉంది, అదేంటో చెప్పాలా మీకు? ఈరోజైతే నాకైతే ఒక షూటింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ కొడకంచి
టెంపుల్లో ఒక షూటింగ్ ఉంది. సో అందుకని ఈరోజైతే మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా మా టీం వాళ్ళైతే రాలేదు. ఇంకా నేనైతే బిఫోరే వెళ్ళాను. ఇంకా అందుకని అక్కడ స్వామివారిని దర్శించుకుని అక్కడ వీడియోస్ అయితే తీసుకొని అయితే ఈ వీడియో అయితే నేను రెడీ చేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నా వీడియో అయితే నా షార్ట్ ఫిల్మ్ అయితే తీసాను. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము. ఈరోజు అయితే లాస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ సీన్. సో ఈ స్వామివారి ఆశీర్వాదంతో నా షార్ట్ ఫిల్మ్ మంచిగా అయ్యి నాకు మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తారా స్వామివారు అని చెప్పేసి నేనైతే నమ్మకంతో అయితే చేస్తున్నాను. సో మీరు కూడా అందరూ కూడా నమ్మకంతో రండి ఈ టెంపుల్కి అయితే. స్వామివారి ఆశీర్వాదాలు అయితే తీసుకోండి. శివయ్య ఆశీర్వాదాలు, ఆదినారాయణ స్వామి ఆశీర్వాదాలు తీసుకొని మీరు అయితే ఈ టెంపుల్ అయితే చూడండి. ఒక వీకెండ్ వచ్చేసి మీ పిల్లలతో హ్యాపీగా గడిపేయండి. మీరు వచ్చేటప్పుడు అయితే మర్చిపోద్దు ఫుడ్ అండ్ వాటర్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ ఇలాంటి ఫుడ్స్ ఏమి కూడా అవైలబుల్ ఉండవు. సో మీకు పిల్లలకి ప్రాబ్లం అవుతుంది అనమాట. వచ్చేటప్పుడు అయితే ఫుడ్ అండ్ వాటర్, ఇంకా మీకు ఏమైనా స్నాక్స్ అలాంటివి ఉంటే తెచ్చుకొని హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకొని ఒక వీకెండ్ అయితే ఇక్కడ ఫుల్గా మంచిగా కంప్లీట్గా చూసి అన్ని ప్రదేశాలు కూడా చూసి మంచిగా స్పెండ్ చేయండి. ఇంకా స్వామివారి ఆశీర్వాదాలు అయితే మనకైతే తప్పకుండా ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో అందరూ కూడా ఇక్కడ స్పెండ్ చేసి అందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటారని చెప్పేసి నేనైతే నమ్మకంతో ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంక ఇలాంటి ఏ వీడియోల కోసం అయితే నాకైతే కామెంట్ చేయండి. ఎలాంటి టెంపుల్ వీడియోలు అయినా పర్లేదు, మీకైతే నేను మీకు షేర్ చేస్తాను. ఓం నమః శివాయ. ఓం శ్రీ ఆదినారాయణ స్వామియే నమః.